తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓవాలన్నా కానీ కలవనివ్వలేదు. మరి వాళ్ళ నేను 4 సార్లు 2 సంవత్సరాల్లో గడిచిన మా కొడుకులు త్యాగం ఎందుకు చేసిరు? ఈ త్యాగానికి ఫలితం ఏంది? ఈ త్యాగం ఎవరి కోసం అని అనుకున్నాం కానీ ఒకటే ధైర్యం తెచ్చుకున్నాం. ఇవాళ 4 కోట్ల ప్రజల కోసం చనిపోయారు పిల్లలు, నీళ్లు నిధులు నియామకాల కోసం చనిపోయారు, దానికోసం చనిపోయారు అని చెప్పి మేము ధైర్యం పడ్డాం తప్ప వాళ్ళని చూసి మేము ధైర్యం పడలేదు. ఎందుకంటే వాళ్ళ త్యాగాలకి గుర్తింపు ఉండి వాళ్ళ తల్లిదండ్రులకి ఏనాడు ఒక బుక్కడు అన్నం పెట్టిన వాళ్ళు గారు. ఇవాళ 1000 మంది తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ బజార్లు మా కొడుకులుంటే మేము ఎవరిని అడిగేవాళ్ళం, మా కొడుకులుంటే మాకే త్యాగం, వాళ్లే కష్టం చేసి మమ్మల్ని సాదేవాళ్ళు. ఇలా ఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి పట్టించుకోలేదు కదా, ఇవాళ ఈ గవర్నమెంట్ పట్టించుకుంటుంది కదా అని చెప్పి అమ్మ అమరవీరుల కుటుంబాలకు ఒకటే చెప్తున్నా, మీకు అమరవీరుల కుటుంబాలు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. మన రేవంత్ అన్న అందరికి కూడా న్యాయం జరుపుతాడు. మీ తల్లిదండ్రులు కూడా ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అందరం కూడా అమరవీరుల కుటుంబాలను ఒకసారి సీఎం దృష్టికి తీసుకుపోతాం. అమరులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మరి శ్రీకాంతాచారి పేరు ఎన్ని 10 సంవత్సరాలు లెటర్లు ఇస్తే పక్కకు వేదిక మీద ఒక జయంతిని వర్ధంతిని అధికారికంగా చేయాలంటే ఆయన ఏం చేసిండు? అధికారికంగా చేయాలన్న రోజులున్నాయి. చేసింది మీరు కాదు, చేసిన త్యాగం శ్రీకాంతాచారి. రక్త మాంసం ఉడికింది శ్రీకాంతాచారి, రక్తం ముద్దలు పడ్డది శ్రీకాంతాచారి, రక్తం ఏర్లై పారింది శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, పోలీస్ కిష్టయ్య, నాకు ఇంకా మిగతా వాళ్ళ పేర్లు అన్నీ వస్తలేవు. చాలా మంది అమరులు చనిపోయారు. ఏం చేసిందంటే మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెడుతున్నారు? నాకు పదవులొద్దు, డబ్బులొద్దు, ఏది వద్దు, నా కొడుకు పేరు స్థిరకాలం నిచ్చిపోయేటట్టు దేనిదన్నా ఒక పేరు పెట్టండి అంటే నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆమెతో లెక్కింది, అమరవీరుల కుటుంబాలతో లెక్కని అంటున్నాడు. ఇప్పటికైనా నేను మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను ఒకటే అనుకున్నా, మా సీఎం గారిని కోరుకుంటా, ఏ దానికన్నా నాకు పదవులు డబ్బులు ఏది అవసరం లేదు. నా కన్న కడుపు పేరు కనపడితే నా కన్న కడుపును చూసుకుంటా అనుకుంటున్నా. ఎల్బీ నగర్ లో కొత్తపేటలో కట్టే కిమ్స్ హాస్పిటల్ కన్నా శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. జయంతిని వర్ధంతిని అధికారికంగా చేయాలని కోరుకుంటున్నా. అమర కుటుంబాలు మీ అందరు కూడా న్యాయం చేస్తాడు. అందరూ కూడా రేవంత్ అన్నెంబడి ఉండాలి. అమరవీరులందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, వాస్తవానికి సోదరి అందరినీ కలిసి పిలిచి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి అమరవీరుల కుటుంబాలను కూడా మీరు పిలిచి మాట్లాడండి అని విజ్ఞప్తి చేయడానికి కమిటీ ముందు చేయడానికి వచ్చింది. దానికి తోడు ఎక్కడో అమరవీరులకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో కలిసేది కాదు, ఇక్కడే అమర జ్యోతి ఉన్నది, ఇక్కడ కట్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమంగా వాళ్లకు రైట్ ఉన్నది, నైతిక హక్కు ఉన్నది. కాబట్టి మా లాంటి వాళ్ళని కూడా మమ్మల్ని కూడా మా అభిప్రాయాలను కూడా తీసుకోమని కమిటీకి చెప్పడానికి వచ్చిన సందర్భంగా వారి రెస్పాన్స్ అదైతే ఇలా గత ప్రభుత్వం